సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల. కొన్ని జరగని సంఘటనలు జరిగినట్లుగా క్రియేట్ చేసి ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారని చెప్పారు. గ్యాంగ్ వార్ చేస్తున్నట్లు వీడియోలు చేస్తున్నారన్నారు. మైనర్లు ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు కారణమవుతున్నారని అన్నారు. మైనర్ బాలికలను వేధిస్తున్నారని తమకు తెలిసిందని, అలాంటి వాటిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చట్టాలకు కట్టుబడి ఉండాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. నిర్మల్లో కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది విధ్వంసకర శక్తులు కొన్ని రకాలైన వీడియోస్ వైరల్ చేస్తూ ఉన్నారు. అందులో కొంచెం ఫైట్స్ అయినాయి కూడా పెద్ద పెద్దగా హీరోయిజం లాగా చూపిస్తూ దాన్ని దౌర్జన్యకరమైన సంఘటనల్ని ఫార్వర్డ్ చేయడము, దాని ద్వారా హింసని ప్రేరేపించడం జరుగుతుంది. రెండు వర్గాలకి గొడవలు పెట్టేలా కూడా కొన్ని వీడియోస్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇట్లాంటి ఫార్వర్డ్ చేస్తున్నారో, ఎవరైతే ఇలాంటి మెసేజెస్ గ్రూప్స్లో పెడుతున్నారో, జరగని కూడా జరిగినట్టు, తర్వాత ఎక్కడో జరిగింది అనేసి ఇక్కడ చెప్తూ కులాల మధ్య మతాల మధ్య హింసను రేకెత్తించేలాగా, అలాగే యువతలో విధ్వంసకర శక్తులు ప్రేరేపించబడేలాగా వీడియోస్ ఎవరెవరైతే ఫార్వర్డ్ చేస్తున్నారో, మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తున్నారో అవందరినీ మేము గుర్తించడం జరిగింది. వారి మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఎక్కడెక్కడైతే ఎగ్జామ్స్ అవుతున్నాయో, ఎగ్జామ్స్ అయ్యేటప్పటికీ అక్కడంతా టీజింగ్ చేయడము, అమ్మాయిల్ని వేధించడం జరుగుతుంది అనేసి కొన్ని మా దృష్టికి వచ్చాయి. అలాంటి వాళ్ళ మీద కూడా షీ టీమ్స్ చాలా యాక్టివ్గా ఉన్నాయి. వారి మీద ఈ మధ్యకాలంలోనే కొన్ని కేసులు పెట్టడం జరిగింది. అలాగే తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి, ఈ పిల్లలు ఎగ్జామ్స్ రాసి వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ర్యాష్ డ్రైవింగ్, తర్వాత మైనర్ డ్రైవింగ్ కూడా చేయొద్దు. సో పేరెంట్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మైనర్ పిల్లలకి వెహికల్స్ ఇవ్వద్దు, అలాగే ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు.